మన జీవితంలో అనేక మార్పులు, మలుపులు అనూహ్యంగా ఎదురవుతుంటాయి. ఒక్కోసారి మనం ఎంత శ్రమించినా ఫలితం కనిపించకపోవచ్చు. ఆరోగ్యం బాగా లేకపోవచ్చు. మనస్సు నిస్సహాయంగా అనిపించవచ్చు. ఇది అందరికీ ఒకే విధంగా జరిగేది కాదు. కానీ దీనికి ఒక కారణం ఉండే అవకాశముంది. అదే కనుదిష్టి ప్రభావం. ఈరోజు వీడియోలో జూలై 20 తేదీకి సంబంధించి అన్ని రాశులపై కనుదిష్టి ఎలా ప్రభావం చూపుతుందో, ఎవరు జాగ్రత్తగా ఉండాలి, ఏ రాశికి శుభ సమయాలు, అలాగే దోష నివారణలు ఏమిటో పూర్తి వివరంగా తెలుసుకుందాం. మేషరాశి. చిరాకు, చిన్న చిన్న సంఘటనలు పెద్దవిగా మారడం, శరీర నలతలు, గొడవలు. వృషభ రాశి. ఆర్థిక నష్టాలు, అనామక భయాలు, నిద్రలేమి, ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చే అవకాశం. మిథున రాశి. ఉద్యోగాలలో సమస్యలు, మాటల్లో మించిన తగాదాలు, ముఖ్యమైన విషయాల్లో ఆలస్యం, కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు, మానసిక ఒత్తిడి. సింహరాశి. ఆత్మవిశ్వాసం తగ్గడం, గుర్తింపు రాకపోవడం, పని జాప్యమవుతుంది. ఆరోగ్యంపై ప్రభావం, ముఖపు కాంతి తగ్గడం, ఖర్చులు ఎక్కువవుతాయి. తులారాశి. వివాదాలు, విరోధాలు, స్నేహితులు దూరమవడం, మానసిక నలత, అప్రయత్న విఫలాలు, శత్రువుల వల్ల ఇబ్బందులు, గోప్య విషయాలు బయటకు పోవడం. ధనుస్సు రాశి. భయాలు, ఆందోళనలు, పని దిద్దబాటు కావడం లేదు, పేరు ప్రతిష్టకు బలహీనత. మకరాశి. ఆర్థిక నష్టం, కోపం ఎక్కువ, ఇంట్లో లగి సమస్యలు పెరగడం. కుంభరాశి. ఆలోచనల్లో అస్థిరతను, అనవసర విషయాల్లో పడ్డామనే భావన, ఆటంకాలు. మీనరాశి. భ్రమలు, దుర్ఘటనలు, కొద్దిగా మానసిక అలజడి, ఆలస్యం, నిరుత్సాహం. మేషరాశి. నివారణ: హనుమాన్ చాలీసా చదవండి. మంగళవారం నల్ల నిమ్మకాయతో దోష నివారణ చేయండి. వృషభ రాశి. నివారణ: శుక్రవారం గోమూత్రంతో ఇంటి శుద్ధి చేయండి. తులసి చెట్టుకు దీపం వెలిగించండి. మిథున రాశి. నివారణ: బుధవారం గణేశుడికి పసుపు కుంకుమతో పూజ చేయండి. ఆకుపచ్చ వస్త్రం ధరిస్తే మంచిది. కర్కాటక రాశి. నివారణ: సోమవారం శివాభిషేకం చేయండి. నిమ్మకాయలో 7 మిర్చి పెట్టి ఇంటి ముందు ఉంచండి. సింహరాశి. నివారణ: ఆదివారం సూర్యుడికి జలాభిషేకం చేయండి. నల్లరవ్వ నీటిలో వేసి స్నానం చేయండి. కన్యరాశి. నివారణ: బుధవారం గోమాత పూజ చేయండి. పసుపుతో శరీర శుద్ధి చేయడం మంచిది. తులారాశి. నివారణ: శుక్రవారం మురుగు నీటిలో నిమ్మకాయను ఉప్పుతో కలిసి పారవేయండి. దుర్గాదేవిని పూజించండి. వృశ్చిక రాశి. నివారణ: మంగళవారం నల్ల నిమ్మకాయతో దిష్టి తీయండి. శనిగ్రహ జపం చేయండి. ధనుసు రాశి. నివారణ: గురువారం దత్తాత్రేయ స్వామిని పూజించండి. పసుపు వెన్నలో నిమ్మకాయ గారెలు వేసి తినండి. సాధారణంగా పాటించవలసిన కనుదృష్టి నివారణలు: నల్ల నిమ్మకాయ లేదా ఉప్పు, మిర్చి ఉపయోగించి దృష్టి తీయడం, హనుమాన్ చాలీసా, దుర్గా సప్తశతి చదవడం, నల్ల నువ్వు నెత్తిపై తిప్పి దూరంగా పారవేయడం,